హాయ్ అండి, వెల్కమ్ టు శాండియాగా వ్లాగ్స్. మాకు వర్షం పడుతుంది, అందుకే చాట్ చేశాను వెదర్కి పర్ఫెక్ట్ స్నాక్ అని. ముందుగా నానబెట్టుకున్న బఠానీని అలాగే పొటాటో కూడా పీల్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. అందులోని కొద్దిగా సాల్ట్ కూడా వేశాను. అవి బాయిల్ అయ్యే టైంలోని పక్కన కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తాలింపు గింజలు అలాగే టమాటో వేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఉడకబెట్టిన బఠానీలు వేస్తున్నాను. బఠానీలు చాలా త్వరగా ఉడికిపోతాయండి కంపేర్ టు కాబూలి శనగలు ఆర్ కొమ్ము శనగలు. పిల్లలు సడన్ గా చాట్ గానీ లేదంటే కాబూలి శనగలు కర్రీ గానీ అడిగినప్పుడు అవి నానబెట్టి ఉండవు కాబట్టి మనం వెంటనే చేయడం అవ్వదు కదండి. దానికి నేను ఒక చిట్కా ఏం ఫాలో అవుతానంటే, మామూలుగా నేను ఎక్కువ క్వాంటిటీ నానబెట్టి జిప్ లాక్స్ లో పెట్టి వాటిని ఫ్రీజ్ చేస్తాను. సో ఎప్పుడైనా ఇలా సడన్ గా చేయాలి అనిపిస్తే మనకి జస్ట్ అవి తీసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతాయి. ముందు రోజే నానబెట్టుకోవాలి అన్న ఆ స్టెప్ మనం స్కిప్ చేయొచ్చు. వీడియోలో చూపించినట్టుగా నేనైతే తక్కువ మసాలాలే వేసాను. సో ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్, ఇంకా మనకు నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ టమాటో ముక్కలు కూడా వేస్తున్నాను. టామరిన్ చట్నీ అండ్ పుదీనా చట్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, సో అవి కూడా వేస్తున్నాను. చాట్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ నేను బఠానీ వాడేసాను కాబట్టి మళ్ళీ ఈ రోజు నైట్ బఠానీ నానబెట్టి నెక్స్ట్ డే జిప్ లాక్ లో పెట్టేస్తాను. సో నెక్స్ట్ టైం చాట్ చేసుకోవాలన్నప్పుడు బఠానీ రెడీగా ఉంటుంది. మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.